హాయ్ గైస్. థియేటర్లో సినిమా చూడటం, ఆ సినిమాకి బయటకు వచ్చి రివ్యూ చెప్పటం, ఆ సినిమా బాగుందా లేదా అని అందరూ జడ్జ్ చేయటం మనం ఇప్పటిదాకా చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఓటీటీ ట్రెండ్స్ వచ్చాక ఇదేదో చాలా కొత్తగా ఉంది. ఒక రివ్యూ సినిమా హాల్లోకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని చూసి చెప్పటం. బట్ నిన్న ఒక సినిమా చూశాను ఈటీవీ విన్లో, అనగనగా. సుమంత్ హీరో. ఈయనేంటి అప్పుడప్పుడు వచ్చి సడన్గా సినిమా చేస్తాడు, మళ్ళీ ఓ 2-3 ఏళ్ళు కనబడ్డు. ఆయనకే తెలియాలి అసలు ఆయన ఎందుకు సినిమాలు చేయడు వరుసగా. బట్ నిన్న చేసిన సినిమా అనగనగా కూడా చాలా బాగుంది. నిజంగా సుమంత్లో ఉన్న ఒక మంచి యాక్టింగ్ స్కిల్ని అలా స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఎంత ముచ్చటేసిందో తెలుసు. ఆయన అర్జెంట్గా కొన్ని సినిమాలు ఆయన రెగ్యులర్గా చేస్తే మంచి కథలు బయటకు వస్తాయి అనిపించింది. కొన్నేళ్ల క్రితం మళ్ళీ రావా అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా చూసినప్పుడు నాకు అదే అనిపించింది. అంతకుముందు ఎప్పుడో గోల్కొండ హై స్కూల్ అని చెప్పి ఒక మంచి సినిమా చేశాడు కదా, మళ్ళీ చాలా రోజులకి ఏంటి ఇలాంటి మంచి సినిమా చేశాడు. ఆయన చేసినవి మంచి సినిమాలు, కానీ ఎందుకు గ్యాప్ తీసుకుంటాడు అనేదే నా క్వశ్చన్. నిన్న కూడా అనగనగా అదే ఇంటెన్సిటీతో సినిమా ఓపెన్ చేశాను. డైరెక్టర్ సంజీవ్ చాలా అద్భుతంగా తీశాడు. మనం చాలామంది కామెంట్ చేస్తాం కదా, పక్క లాంగ్వేజ్లో సినిమాలు మనకి బాగుంటాయి, మన వాళ్ళు ఇంకా తీరు అని. నాకు తెలిసి ఇంకా దానికి ఫుల్ స్టాప్ పెట్టే డేస్ మనకు కూడా వచ్చినట్టున్నాయి. ఎందుకు పక్క లాంగ్వేజెస్ సినిమాలు తీయగలరు, మనం తీయలేము అని ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి. మన డైరెక్టర్స్ కూడా చేస్తున్నారు. ఎంకరేజ్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. అర్జెంటుగా ఈటీవీ విన్లో అనగనగా ఫిలిం చూడండి. మీ పిల్లలతో ఇంట్లో అందరినీ కూర్చోబెట్టుకుని చక్కగా చూసే సినిమా. అండ్ ఈ టైంలో పేరెంటింగ్ గురించి మనం మార్కుల కోసం కుక్కలాగా వెనకాల పడుతున్నాం. తప్పుగా మాట్లాడవచ్చు కుక్క అని, బట్ అది ఫ్యాక్ట్. రోజుకి ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారో తెలుసా? మార్క్స్ రాలేదు, పేరెంట్స్ ప్రెషర్ పెట్టారని పిల్లలు. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫిలిం చూపించాలంటే అనగనగా సజెస్ట్ చేయండి. కమర్షియల్ సినిమా, మాస్ సినిమా మన అందరం ముందుకు తీసుకెళ్తాం, బాగుందంటాం, స్టేటస్లు పెడతాం, రింగ్ టోన్లు పెట్టుకుంటాం. కానీ చేయాల్సిన సినిమా ఇది. సో మీ పిల్లలకి చూపియండి. ర్యాంక్ ప్రతిదీ కాదు, ప్రతిదీ కథ రూపంలో చెప్తే పిల్లలకి బాగా నచ్చుతుంది అన్న ఒక వండర్ఫుల్ పాయింట్ ఉంది చూసారా? అది సంజీవ్ తీసుకుని చాలా బాగా ట్యాకిల్ చేశాడు. ఎందుకు చెప్పలేము మనం ఏ కథ అయినా అన్నది సంజీవ్ చేసిన క్వశ్చన్స్లో ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కొన్ని క్యారెక్టర్స్లోంచి మాట్లాడించటం, దానికి ప్రతిదానికి ఒక జవాబు ఇచ్చుకుంటూ అది ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఫార్మాట్లో పెట్టడం, ఎక్కడ ప్రీచిగా లేకపోవటం, ఇవన్నీ అనగనగా ఒక స్పెషల్ మూవీ కింద మనకు చూపించింది. అనగనగా ఫిలింలో నాకు ఇంకొకటి బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఎక్కడ సినిమాటిక్ లిబర్టీ అనో, సినిమాలో కావాల్సిన పెద్ద పెద్ద జూమ్ షాట్స్, రిపీటెడ్ యాంగిల్స్లో హీరోని చూపించటం అలాంటివి ఏం లేదు. మనం కూర్చొని సినిమా చూసినంతసేపు చాలా హ్యాపీగా మనం ఏదో వ్యాస్ వాళ్ళ ఇంట్లో కూర్చుని వ్యాస్ని, రామ్ వాళ్ళ మదర్ని ఏదో మన ఇంటి పక్కన క్యారెక్టర్స్ లాగా పోర్ట్రే చేయడానికి డైరెక్టర్ అండ్ డిఓపి చాలా హార్డ్ వర్క్ చేశారని అయితే అనిపిస్తుంది. ఎక్కడ కూడా మీరు చూడండి, సినిమా చూసేటప్పుడు ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదు. సినిమా స్టార్ట్ అయిన ఒక 15-16th మినిట్లో వ్యాస్లోకి మీరు వెళ్ళిపోతారు. వ్యాస్ ఏం చెప్తున్నా కూడా వ్యాస్ మీతో డైరెక్ట్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఇలాంటి స్టోరీ టెల్లింగ్ మనకు కావాల్సింది కదా. సో నాకు ఇది చాలా నచ్చిన ఎలిమెంట్. అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ కూడా ఓవర్ ద బోర్డ్ లేకుండా ఆ ఎమోషన్ని మనం ట్రావెల్ అయ్యేలాగా బ్యాలెన్స్ చేశారు చూసారా? అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ మెచ్చుకోవదగిన విషయం. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, సత్యన్ సినిమా చూసినప్పుడు, లేకపోతే మనం గోల్కొండ హై స్కూల్, గోదావరి, లేకపోతే మనం వచ్చిన మళ్ళీ రావా, మళ్ళీ అనగనగా, ఇవన్నీ కథలు సుమంత్ టేస్ట్ని చాలా డెపిక్ట్ చేస్తాయి. సో డోంట్ మిస్ ఇట్, గో అండ్ వాచ్ అనగనగా.